హలో అండి. ఈనాటి కథలకి స్వాగతం. నేను మీ సీతా మహాలక్ష్మి. ఈరోజు మనం అత్తాకోడళ్ళ కథల్లోని ఒక కథను చెప్పుకుందాం. వెనకటికి ఒక ఊళ్ళో ఒక విధవరాలు ఉండేది. భర్త చనిపోయేటప్పటికి ఆమెకి 2 సంతానం. పెద్దవాడు కొడుకు, చిన్నది కూతురు. ఆమెకు పెత్తనం అంటే మహా సరదా. పైగా ఆమె నోరు మంచిది కాదు. గయ్యాళి గంప. ఆమె గయ్యాళితనం ఆ చుట్టుపక్కలంతా పేరు మారుమోగిపోయింది. ఇలా ఉండగా కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. త్వరగా కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని రప్పించుకుని పెత్తనం సాగించాలని ఆమెకు తొందర కలిగింది. కానీ ఆ గయ్యాళికి తమ పిల్లని కోడలిగా చేయటానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? పాపం ఆమె చాలా ప్రయత్నించింది, కానీ ఒకరు పిల్లనిస్తామని ముందుకు రాలేదు. చివరికి ఎలాగో 4 ఊళ్ళ అవతల ఉన్న ఆమె బంధువుల్లోనే ఒకరు ఆ పిల్లనివ్వటానికి ఒప్పుకున్నారు. పేదరికం వల్ల తమ పిల్లకు పెళ్లి కుదిరిందే చాలు అనుకుని వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. పిల్లని చూడటానికి విధవరాలు బయలుదేరింది. పిల్లను చూసుకుని సంబంధం ఖాయం చేసుకుంది. ఆ తర్వాత పిల్ల తల్లితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఏమండి, మన అమ్మాయికి తినటానికి ఏవంటే ఎక్కువ ఇష్టమండి అని అడిగింది విధవరాలు. మా అమ్మాయికి ఆవకాయ అంటేను అప్పడాల పిండి అంటేను తగని ఇష్టమండి. ఇప్పటికీ నేను ఎప్పుడైనా అప్పడాలు వత్తుదామని పిండి దగ్గర పెట్టు కూర్చుంటే అటొచ్చి కాస్త ఇటొచ్చి కాస్త మొత్తం మీద నేను అప్పడాలు వత్తడం పూర్తి అయ్యేసరికి 10 అప్పడాలకు సరిపోయే పిండి అయినా కాజేసి తింటుంది అని చెప్పింది ఆ కాబోయే వియ్యపురాలు. కాబోయే కోడలు పక్కనే నుంచుని ఇది విన్నది. అత్తగారు తనకిష్టమైనవి చేసి పెడుతుంది గామాలు అని మురిసిపోయింది. ఒక సుముహూర్తాన పెళ్ళి అయింది. కొంతకాలానికి కోడలు కాపురానికొచ్చింది. అత్త ఎంత గయ్యాళిదో అంత పేనాసిది కూడాను. కోడలు కాపురానికొచ్చిన తర్వాత తను, కొడుకు, కూతురు రోజు ఆవకాయ వేసుకుని తినేవారు. కానీ కోడలికి మాత్రం ఒక్క పూట కూడా ఆవకాయ వేసేది కాదు. అంతేకాదు, కోడలు కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, శుభ్రమైన బట్ట కట్టుకున్నా తప్పే, ఒక పువ్వులు పెట్టుకోవడానికి లేదు, ఒక పండగ చేసుకోవటానికి లేదు. ఆఖరికి మొగుడితో అత్త వింటుండగా మాట్లాడడానికి కూడా కోడలు హడిలి చస్తుండేది. పాపం మా పిల్ల మొగుడు కూడా తల్లి చేతిలో కీలుబొమ్మలా ఆడేవాడు. అలాగే అష్టకష్టాలు పడుతూ ఎలాగో కాళ్ళం వెళ్ళబుచ్చుతోంది కోడలు పిల్ల. ఇలా 4 ఏళ్ళు గడిచినాయి. విధవరాలి కూతురుకు కూడా పెళ్ళియుడు వచ్చింది. ఆ పిల్ల అదృష్టాన త్వరలోనే ఒక సంబంధం కుదిరింది. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్ళి ఇంకా 4 రోజులుందనగా అత్త కోడల చేత అడ్డమైన చాకిరీ చేయించి పెళ్ళికి కావలసిన పచ్చళ్ళు పెట్టించింది. కానీ ఆవకాయ, అప్పడాలు మాత్రం తనే పెట్టాలని నిశ్చయించుకుంది అత్త. కోడలికి ఆ 2 అంటే ఇష్టం గదా. అందుచేత కోడలు ఆ 2 రుచి చూడకుండా చెయ్యాలని ఆ గయ్యాళి పట్టుదల. ఆ రోజు ఆవపిండి చేతులు మంటలు పుట్టడానికైనా ఓర్చుకుని అత్త తనే ఆవకాయ ఊరబెట్టింది. అప్పడాలు తయారు చేయటం మర్నాడు తనకే అట్టే పెట్టుకుంది. ఈ సంగతంతా కోడలు చూస్తూనే ఉంది. ఆ రాత్రి కోడలు మొగుడితో ఇలా మాట్లాడుతోంది. ఏమండి, మీ అమ్మగారు మరీ అంత చుప్పనాతిదేమండి. పచ్చళ్ళు పెట్టడానికి నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుంది. తీరా ఆవకాయ పెట్టాల్సి వచ్చేసరికి ఆ పని నాకు అప్పచెప్తే నేనెక్కడ రుచి చూసిపోతానో అని ఆమె స్వయంగా ఈవేళ ఆవకాయ పెట్టింది. రేపు అప్పడాలు వత్తబోతున్నారు. నాకు అప్పడాల పిండి అంటే తగని ఇష్టం. ఆవకాయ పెళ్లిలో నలుగురితో పాటు నాకు వడ్డిస్తారేమో అని ఆశపడుతున్నాను. కానీ రేపు అప్పడాలు వత్తేసిన తర్వాత ఒక్క పిసరైనా నాకు మిగలదే ఎలాగండి అని
ఏమో నాకు తెలీదు, నీ ఇష్టం వచ్చినట్లు అఘోరించు అని విసుక్కున్నాడు భర్త. అయితే నాకు ఒక ఉపాయం తోచింది, అలా చేస్తాను. రేపు అప్పడాల పిండి రోట్లో మీ అమ్మగారు తొక్కిన తర్వాత రోలు కడగవలసిన పని నాదే కదా. మన రోలు కూడా మొన్ననే కక్కు కొట్టించింది కదా. అక్కడక్కడ కొంచెమైనా ఆ గంటల మధ్యలో పిండి ఇరుక్కుని ఉండకపోదు. ఆ పిండి గీక్కుని తింటాను. ఇంతకు తప్ప నాకు పిండి దక్కే మార్గం కనిపించటం లేదు అంది కోడల పిల్ల. ఈ సంభాషణ అంతా ఈ పక్క వసారాలో పడుకున్న అత్త విన్నది. ఆరి దీని తస్సదియ్యా, ఇదా దీని ఆలోచన? నేనేనా అంత తెలివి తక్కువ దాన్ని? రోట్లో కడిగిన పిండి దాని నోటికి పోనిస్తానా అనుకుంటూ అత్త ఒక్కసారిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రాత్రికి రాత్రే అప్పడాల పిండి రోట్లో తొక్కింది. తర్వాత రోలు కడిగి పారేస్తాను, ఇంకా అది గీరుకు తినేదేమిటి అని రోలు కడగబోయింది. కానీ ఆమె పీనాసిది కదా, అంచేత రోట్లో ఇరుక్కున్న పిండి తనే గీరుకుంటే మరో అప్పడానికైనా రాకపోతుందా అనిపించింది. అలా గీక్కుంటూ ఉండగా పిండి రాకపోగా ఆ రోటి గతుకుల్లో గోరు పట్టుకుని గురు అంటి బగబగా మంట పుట్టడం మొదలుపెట్టింది. ఇది కాదు పద్ధతి. రోట్లో పిండి కాస్త నేనే నాకుతాను. దాంతో నా కడుపు నిండినట్టు అవుతుంది, దాని కడుపు ఎండినట్టు అవుతుంది అని ఆలోచన తట్టింది అత్తకి. అంత చక్కటి ఆలోచన తట్టిందన్న సంతోషంలో అత్త తల ఒక్కసారి రోట్లో దూర్చింది. అసలే బోడితలేమో ఒక్కసారిగా ఇరుక్కుపోయింది. పాపం ఏం చేస్తుంది? పోనీ అరుద్దామంటే దవడలు కదపటానికైనా వీలు లేకుండా ఇరుక్కుపోయింది. పాపం మూలుగుతూ అలాగే ఉండిపోయింది. కానీ ఎవరు విన్నారు ఆమె మూలుగు? కోడలు కొడుకు గాఢ నిద్రపోతున్నారు. తెల్లవారుతున్నదనగా ఇంటి పని చేసే యానాది సుబ్బం అమ్మగోరు అంట్లేయండి అంటూ అత్త ఇరుక్కున్న రోటి దగ్గరికి వచ్చింది. అది చూసి కొడుకుని కోడల్ని పని మనిషి యానాది సుబ్బం కేక పెట్టి లేపింది. వాళ్ళు వచ్చి చూసి తెల్లబోయారు. ఇద్దరూ చేరి చాలా ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. అప్పుడు ఏనాది సుబ్బం, అయ్యగోరు మీరు ఒక్క పాలిగా ఎగిరి ఆ అమ్మగోరు నడ్డి మీద సతికిలబడండి, తల దానంతట అదే వచ్చేసిద్ది, చూసుకోండి అని సలహా ఇచ్చింది. సరే, కొడుకు అలాగే చేశాడు. ఒక్కసారిగా అత్త ఎగిరి యువతల పడింది. మొహం వాపు, నడ్డి తీపుతో పెళ్ళి అయిపోయేదాకా ఆమె లేవలేదు. ముసుగు పట్టి మూల పడుకుంది. అత్త ఇలా మంచం పట్టడంతో పెళ్లిలో అన్ని పనులు పెత్తనము అంతా కోడలి పిల్లదయింది. ఆనాటిదాకా అష్టకష్టాలు ఆ అత్త చేతుల్లో రాచి రంపాన పడ్డ మన కోడలు పెళ్లిలో మాత్రం అన్ని పనులు తనే చూసుకోవలసి వచ్చింది. పెళ్లి పెత్తనం చెయ్యటమే కాకుండా పెళ్లిలో రుచికరమైన ఆవకాయ, అప్పడాల పిండి, ఇంకా అనేక రకాల మిఠాయిలు అన్నీ కోడలి పిల్ల చక్కగా రుచి చూసింది. ఇలా అమాయకురాలైన కోడలి పిల్లకు దేవుడే సాయం చేశాడని మనం అనుకోవాలి. కోడలి పిల్లని కన్న కూతురులా చూసుకోక వేరే ఇంటి నుంచి వచ్చిందని, తన కడుపును పుట్టలేదని ఇలా రాచి రంపాన పెట్టే అత్తకు తగిన శాస్తి జరిగింది. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.